హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పాను కదండి, ఆ రోజు మా చెల్లి ఎంగేజ్మెంట్ అని ఆగస్ట్ 19th రోజు. సో ఆ రోజు బగారా రైస్ అయితే వేసామండి. దాంట్లో పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి వేసి అట్లా వెయిట్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, అలా వేసినాక మసాలాలు వేసాము. బగారా మసాలా, దాల్చిన చెక్క, లవంగం, సాజీరా అలా వేసినాక పచ్చిమిర్చి కూడా వేసాము. సో ఆ రోజైతే చాలా పనులుండే అండి. అసలు ఈ బగారా రైస్ చేసేది మాత్రం మా కాలమ్మనే. సో మా పిన్ని అలా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసినాక మా మా కాలమ్మ ఏం చేస్తుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని వాటర్ వేసి అలా వేసిందండి. సో కింద అడగంటకుండా ఉంటుందంట అలా వేస్తే. తర్వాత క్యారెట్స్ కూడా కోసి వేస్తున్నారండి అలా. అలాగే పుదీనా కూడా వేసిండ్రు. సో చూస్తున్నారు కదా, ఆ రోజైతే ఫుల్ వీడియోస్ అయితే తీసుకున్నా అండి మన యూట్యూబ్లో ఛానల్లో అప్లోడ్ చేయడానికి. సో నేను ఆ రోజు మా చుట్టాలలో కొంతమంది తెలిసిన వాళ్ళ సెల్లులో కూడా నేనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా. సో అలా కొంచెం 70% అయితే రీచ్ అయిందండి. సో మీరు కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలానే ఇంకా ఏవేవి ఫంక్షన్స్ అయినా, చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా, ఇలా మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినా ఇట్లైనా ఉంటే ఖచ్చితంగా వీడియో తీసి అయితే మీకోసం అయితే పెడతానండి. సో మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. సో చూస్తున్నారు కదా, అలా 30 kgs ఆఫ్ రైస్ అయితే కడిగి దాని తగ్గట్టు వాటర్ కూడా వేసాము. అలా మసులుతున్నప్పుడు ఇక మా చిన్న మామయ్య మా కాలమ్మనైతే కొంచెం కొంచెం రైస్ అనేది వేస్తున్నారండి. అలా వేస్తూ ఒకరు కలుపుతూ ఉన్నారు. సో యాక్చువల్గా నేనే ఇద్దామనుకున్నా, ఇంకా మా కాలమ్మ వద్దు మళ్ళీ చిల్లుతుంది, మళ్ళీ కాలుతుంది, అది ఇది అని చెప్తే ఇంకా నేను సైడ్ అయిపోయినా. ఇంకా మా కాలమ్మనే చూసుకున్నది. ఇంకా అంతలోపే ఇక చుట్టాలు పెళ్ళి కొడుకు తరపున వాళ్ళు వస్తారని చెప్పి ఇంకా మేము తొందర రెడీ అయిపోయామండి స్నానాలు చేసి. సో మేము ఆ పనిలో ఉన్నాము, ఇంకా వీళ్ళైతే ఈ పనిలో ఉండే. ఇంకా మా అన్నయ్య కూడా చాలా కష్టపడ్డాడండి ఆ రోజైతే. టెంట్ సామాన్ కానీ, డెకరేషన్ కోసమని, ఇంకా వాటర్ క్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అలా చూసుకున్నాడు. ఇంకా మా అన్నయ్య, మా హస్బెండ్, ఇంకా మా పెద్ద మామి, మా చిన్న మామి, మా చిన్న మామయ్య, పెద్ద పెద్ద మామయ్య, కాలమ్మ, నాని వీళ్ళందరూ బాగా పనులు అయితే చేసిండ్రండి. సో చూస్తున్నారు కదా, రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిందండి. ఇంకా మా కాలమ్మ అయితే రివర్స్ వేస్తుంది రైస్ అనేది. సో అలా కలుపుతుంది, కింద నుంచి మీద దాకా అట్లా చేస్తుంది.